మాటకి నిజంగా విలువ ఉందా? మాట ఎలా పడితే అలా మాట్లాడవచ్చా? భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ మాట గురించి ఏం చెప్తుంది? అంతేకాదు మనకి రష్యాలో 1827లో నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనలో ఒక మాట వల్ల ఏం జరిగింది? దశరథుడు తన మాట వల్ల రాముడు ఏం కోల్పోయాడు? దుర్యోధనుడి మాట వల్ల రాజ్యంలో ఏం జరిగింది? ఇవన్నీ కేవలం మాట వల్ల మాత్రమే జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనలు. మనకి రామాయణం, మహాభారతం, భాగవతం ఏదైనా సరే ఒక మాట ఒక మనిషిని ఉత్తేజపరచవచ్చు, ఓ మనిషిని నీరసింపజేయవచ్చు. మాటలు బల్లాల్లాగా విసరొచ్చు, పువ్వుల్లాగా వెదజల్లవచ్చు. మాట వల్ల ఏదైనా సాధించవచ్చు, ఏదైనా కోల్పోవచ్చు. పెదవి దాటిన మాట పృథివి దాటుతుంది అంటే కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం. కానీ ఎందుకు ఈ మాట ఇంత విలువైంది? ఎందుకో తెలుసుకుందాం. Like and subscribe Eagle Media Works.